లేనివి దీంట్లో పెట్టారు. ఆ విషయంలో ఫుల్ సాటిస్ఫైడ్ అయ్యాను. యాత్ర 2లో షర్మిల లేదు, ఇవన్నీ లేవు. పవన్ కళ్యాణ్ లేరు, ఎవరు లేరు, చిరంజీవి గారు లేరు, నాగబాబు లేదు. దీంట్లో వాళ్ళందరి పాత్రలు కూడా వచ్చి ఒకరికొకరు కన్వర్స్ చేసుకునే స్టైలు, కొంచెం కామెడీ అవన్నీ బాగున్నాయి. జగన్ పాత్రలో జగన్ ఆయన బాగానే ఇమిటేట్ చేశాడు, కానీ అక్కడక్కడ కన్వర్జేషన్ కొంచెం ల్యాగ్ చేయడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీతో జగన్ గారు కన్వర్జేషన్ చేస్తున్న టైంలో. అంతేగాని మీదంతా బాగానే ఉంది. లైక్ దీంట్లో పుష్కరాల సీన్ ఒకటి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు. ఇంకోటి వర్మ ఆయన సొంత వాయిస్తో 2 పాటలు పాడినాడు మధ్యలో. ఏడవకండి అని పాట వస్తుంది, దాని తర్వాత లేడీ వాయిస్ తో పాటు వర్మ గారి ఏడవకండి అంటే ఏడుపొచ్చిందా రైట్. కానీ ఒకటి ఏంటంటే నాకు నచ్చనిది కూడా చెప్తా. అక్కడక్కడ మదన్ అంటాడు జగన్ని, మళ్ళీ కొంచెంసేపు జగన్ అంటాడు. కొంచెం మదన్ అంటే కొంచెం జగన్ అంటాడు. వైఎస్ఆర్ పార్టీ అంటే మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అంటారు. రెండు విధాలుగా అంటారు ఈ సినిమాలో. అదొక్కటే కొంచెం స్టాండర్డ్ మెయింటైన్ చేయలే. ఇదంతా బాగుంది. కావాలని హైప్ చేయడానికి ట్రై చేసి హైలైట్ ఏం కొలిసి హైలైట్ ఆ పుష్కరాల సీను. నెక్స్ట్ అక్కడ పోయి మామూలుగా జగన్ ఓదార్పు జైల్లో కూర్చొని ఎలక్షన్స్లో గెలుస్తాడు. అది యాత్రికులు చూపిస్తాడు. ఇక్కడ చూపిస్తే మళ్ళీ బోర్ అని చెప్పినాడు ఏమో మనకు తెలియదు, కానీ చూపిరా. కావాలని పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసిన సీన్లు ఇంకా ఎక్స్ట్రాడినరీ. పవన్ కళ్యాణ్ ఎలా ఉంది? బాగుంది. ఎవరైతే ఇమిటేట్ చేశాడో ఎక్స్ట్రాడినరీ. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, ఆ గెస్చరు, పోస్చరు, ఆ వాయిస్ అంటే మీరు ఆలోచించినట్టే ఉందా? పవన్ కళ్యాణ్ గారిని బాగా ఇమిటేట్ చేశారు. అంటే పవన్ కళ్యాణ్ కావాలని తగ్గించినట్టు ఏమన్నా? పవన్ కళ్యాణ్ గారు బయట చాలా మహానుభావుడు. ఆయన షూటింగ్లో ఎంతో మందికి సాయం చేసిన అత్యధికమైన మంచి గుణం కలిగిన వ్యక్తి. రాజకీయాల్లో ఆయనకి ఇంకా మేము ఎక్స్పీరియన్స్ అవ్వాలేమో తప్ప. ఇంకొక మాట ముఖ్యంగా చెప్పారు, పవన్ కళ్యాణ్ అమాయకుడు, చంద్రబాబు ద్వారా మోసపోతున్నాడు తప్ప అతనికి ఏమీ తెలియదు అనే విధంగా ఇక్కడ బాగా పాయింట్అవుట్ చేసి చూపించారు. ఎక్కువగా వ్యూహాలు సృష్టించిన చంద్రబాబు అంటాడు, మనకు అవసరమైతే మనం కాళ్ళు పట్టుకోవాలి. వసుదేవుడు అంతటి వాడే కాళ్ళు పట్టుకున్నాడు. అవసరం తిరిగిపోయిన తర్వాత అదే కాళ్ళు లాగి గట్టిగా కిందకి నేల తీసుకొడదాం అంటాడు. అజ్మల్ ఖాన్ అనుకుంటా. కానీ ఆయన కన్వర్సేషన్ కొంచెం బాగా లాగేది ఫ్యామిలీతో. 50 साल की उम्र में हालत हुआ एक्सीडेंट हुआ सब వచ్చినప్పుడు ఎక్స్ట్రాడినరీ అసలు. I want to eat the food sir. చాలా బాగుంది. మూవీకి అయితే ఈజీగా 10కి రేటింగ్ 8.5 to 9 ఈజీగా ఇవ్వచ్చు. జగన్ ఎలా కష్టపడ్డా ఎలా సీఎం అనేది కాన్సెప్ట్. జగన్ ఎలా కష్టపడి సీఎం పవన్ కళ్యాణ్ గుర్తుపట్టారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఇంకా అవన్నీ సినిమాల స్టోరీ చేశారులే కానీ అన్ని నిజాలు చూపించిండు. 100కి 100% నిజాలు చూపించిండు. 2024 అన్న ఎలా సీఎం అవుతారో కళ్ళకి కట్టినట్టు చూపించిండు. బాగుంది అంత రోల్ అంతా. జగన్ ఎలా కష్టపడ్డాడు ప్రజల కోసం, అంటే ఏ సంక్షేమ పథకాలు పెట్టిండు, ఎలా పెట్టిండు, ఏంటి జగన్ కావాలని పాజిటివ్ చేయడానికి సినిమా తీసినట్టుంది. పాజిటివ్ నిజమే కదన్నా. పాజిటివ్ ఎక్కడ? అది నిజం, రియల్ స్టోరీ అది. జగన్ రియల్ స్టోరీ అది. జగన్ కష్టపడ్డది. జగన్ ఎట్ట జైలుకి పంపించారు, జగన్ ఏం చేశారు, జగన్ ఎట్లా చక్కనాకిచ్చారు అనేది ఎట్లా చేపించారు. చంద్రబాబు, సోనియా గాంధీ వీళ్ళందరూ ఎట్లా చేశారు, డబ్బేసి